రైతులు మాకు కూడా అట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు, కేసీఆర్ లాంటి నాయకుడు దేశ ప్రధాని అయితే బాగుండని కోరుకుంటే నరేంద్ర మోడీకి కళ్ళు మండి ఇంకొకసారి కేసీఆర్ ఇక్కడ కనుక ముఖ్యమంత్రి అయితే నా కుర్చీ కసరు పెడతారని చెప్పి బీజేపీ కాంగ్రెస్ కుట్రలు చేసి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని మోసాలు చేయాలని మోసాలు చేసి కేసీఆర్ గారిని గెలిపి ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ చేస్తున్న కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చినాక భూములకు ధరలు వచ్చినాయి. ఇవాళ ఎక్కడ చూస్తే సస్యశ్యామలం ఉండే. ఇవాళ మీకు కూడా సేమ్ ప్రభుత్వం ఉన్నది. మేము అయిపోయినాక మీరు 100 రోజులు మీకు చేతనైతే మేము 10 సంవత్సరాలు కరెంట్ ఇచ్చినాం, 10 సంవత్సరాల నీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినాము. మరి మీకు చేత కాకపోతే మీరు ప్రభుత్వం నుండి వైదొలగాలని చెప్తున్నాం. ఎందుకంటే మీరు రైతులకు దొంగ మాటలు చెప్పి బ్రహ్మాండంగా ఏదో చేస్తామని చెప్పి ఒక్క హామీ నెరవేర్చలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన రియల్టర్, కేసీఆర్ ఏమో రైతుల గురించి తెలుసు. ఈయన రియల్టర్. ఎంతసేపు ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఎట్లా దొంగ మాటలు చెప్పాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయనకు కూడా భయం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా గ్రూపులు నేను ఉన్నన్ని రోజుల గట్టిగా డబ్బులు సంపాదించుకోవాలి, ఇక్కడ ఎక్కువ మందిని అలా చేంజ్ చేయాలి, రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్లలో ఎంపీ సీట్లలో నాకేమైనా ఎంపీ సీటు తక్కువ వస్తే సోనియా గాంధీ పిలిచి రేవంత్ రెడ్డి నిన్ను ముఖ్యమంత్రిగా 100 రోజులు చేస్తే రేపు ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు సీట్లు తక్కువ వచ్చని చెప్పి నాకు కుర్చీ దింపుతారు అని చెప్పి ఎక్కువ ఇక్కడ డబ్బులు పంపాలి, ఎక్కువ మందిని ఎంపీలను పంపాలని చెప్పి ఆయన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాడు. మేమేమంటున్నామంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోయింది, మేము తప్పు చేసినాం, కేసీఆర్ గారు లాంటి నాయకుల్ని మేము కోల్పోయినాం. ఇవాళ వారు ఉంటే బ్రహ్మాండంగా భారతదేశంలో తెలంగాణను బంగారు తెలంగాణ చేసే నాయకుల్ని కోల్పోయినామని గ్రామాలలో చర్చ జరుగుతుంది. అయ్యో మేము కేసీఆర్ ఇక్కడ ఏమి జరిగిందంటే కొద్దిమంది ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత తప్ప ఆ కేసీఆర్ గారు కొద్ది మంది ఎమ్మెల్యేలను మార్చుంటే మనకి పరిస్థితి లేకుండా పోవు. ఎంత 1%, 1.5% జనము కొంత తప్పిదంతో మార్పు అనుకొని కోరుకొని ఆ పరిస్థితి చేసిండ్రు. ఇవాళ కేసీఆర్ ను మళ్ళా కోరుకుంటారు. రేపు ఈ ఎంపీ ఎలక్షన్ లో కూడా బ్రహ్మాండంగా 1 రోజు 2 రోజులు కేసీఆర్ బయటికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ లాగులు నడుస్తున్నాయి, వాళ్ళ భయం మొదలైంది. అట్లనే కంటిన్యూగా తప్పకుండా కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్స్ లో అన్ని కాన్సెన్స్ తిరుగుతారు. బ్రహ్మాండంగా మనకి ఎక్కడ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకొని కేసీఆర్ గారికి బహుమతి ఇవ్వాలి. ఇక్కడ నుండి మాట్లాడాలంటే మనకు ఇక్కడ నాయకుడు ఉండే, ఆయనే దళిత దొర. ఇవాళ స్టేషన్ కన్పూర్ నాయకుడిగా నీతి పరుణ్ణి, నిజాయితీ పరుణ్ణి అని చాలా గొప్పగా మాట్లాడే నాయకుడు. దొంగ ఎట్లా అంటే ముందే 3 నెలల ముందే అన్ని మాట్లాడుకున్నారు రేవంత్ రెడ్డి తోటి. మాట్లాడుకొని మాది ఏదైతే అక్కడ కూడా మంచి డబ్బులు అంటే మంచి కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని అక్కడ వెన్నుపోటు చంద్రబాబు నాయుడు పోర్చిండు, అదే విధంగా ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిండు. కేసీఆర్ ఉత్తపోతే ఎట్లయితే అని చెప్పి వెన్నుపోటు రాజకీయం చేసి పార్టీ బీఫామ్ అనౌన్స్ అయినాక ఇక్కడ రావాల్సినవన్నీ తీసుకొని ఇవాళ పూర్తి స్థాయిలో మోసం చేసిండు. మేమేమంటున్నామంటే కడియం శ్రీహరి, ఇవాళ నీ చరిత్ర తెలిసింది, నీ గురించి కూడా స్టేషన్ కన్పూర్ ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు నిన్ను నీ బిడ్డను స్టేషన్ కన్పూర్ నుండి వరంగల్ నుండి మీరు శాశ్వతంగా రాజకీయాలకు పనికి రాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మేము కూడా నువ్వు నీతిపరం అయితే ఎమ్మెల్యే గెలవగానే రిజైన్ చేసి పోవాలి. మంచిగా బీఫామ్ వచ్చేదాకా 3 నెలలు గట్టిగా మాట్లాడిండు. అసలు టీఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే మాట్లాడలే. రేవంత్ రెడ్డి నువ్వు బచ్చగానివి, నువ్వు చిన్నోడివి, నీ పని అయిపోయింది, కేసీఆర్ 3 నెలల 4 నెలల ముఖ్యమంత్రి అవుతారని చెప్పి గట్టిగా మాట్లాడుతుంటే మేము కూడా సంతోషపెట్టాం. ఏంది కడియం శ్రీహరి గారు గట్టిగా మాట్లాడుతున్నారంటే గట్టిగా మాట్లాడడం వెనుక గట్టి ప్యాకేజ్ ఉన్నది. గట్టిగా మాట్లాడి అందరు మోసం చేసి కేసీఆర్ నమ్మబలికి ఇక్కడ ఉన్న లీడర్లంతా బయటకు పోయి తట్టు చేసిండు. అందరు లీడర్లు బయటికి పోవాలి. గట్టిగా మాట్లాడి ఈయన ఇక్కడ ఉన్న దళిత లీడర్లందరూ డాక్టర్ రాజయ్యను, మస్నూర్ దయాకర్ ను, ఆరూరు రమేష్ ను బయటికి పంపించేదాకా బిడ్డ పేరు అనౌన్స్ అయ్యేదాకా నటించి ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా టచ్ లోకి పోయి మనందరం పోదాం, కేసీఆర్ తో ఏమి కాదని చెప్పి వాళ్ళను కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. నీ చరిత్ర మొత్తము టోటల్ గా కేసీఆర్ గారి దగ్గర మా దగ్గర ఉన్నది. మేము కూడా అంటున్నాం, నీ నీతి పరుని కాదు అవినీతి పరుని. ఈ రాష్ట్రంలో పెద్ద అవినీతి దొంగ అంటే నువ్వే. మేము కూడా అనుకున్నాం, అంతమందికి శ్రీహరి గారు మాట్లాడుతుంటే మంచోడు, నీతి పరుడు అనుకున్నాం. కానీ మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు. ఇది చరిత్ర మర్చిపోదు. నిన్ను రాజకీయంగా బొందపెట్టే వరకు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ నాయకులు ఎవరు కూడా విస్మరించరు. అదే విధంగా ఇక్కడ నుండి, ఎందుకంటే రైతులకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, రైతులు కూడా ఆవేశంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ గారికి
సపోర్ట్ గా మేము ఎలక్షన్లలో కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించిన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చూస్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ నియోజకవర్గంలో కూడా తొందరగా మన క్యాండిడేట్ ఎవరైనా అనౌన్స్ చేస్తే మేము గట్టిగా పనిచేస్తాం, మరింత గట్టిగా పనిచేస్తాం. ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా ఏదైతే ఆయన కేసులు పెడతాడని భయపడి కొంత పైరోలు చేసుకుంటోళ్ళు, తర్వాత ఏమైనా అవకాశాలు వస్తాయని పోయిన తప్ప డే 1 కేసీఆర్ పార్టీ పెట్టిన వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళు, సిన్సియర్ గా కేసీఆర్ అంటే ఇష్టపడే వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానించే వాళ్ళు అందరూ టీఆర్ఎస్ లో ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఆయన వెంట వచ్చిన వాళ్ళు కొద్ది మంది కొంత అవకాశవాదులే స్వార్థపరులే పోయిన తప్ప నిజమైన కార్యకర్తలు ఇట్లే ఉన్నారు. మమ్మల్ని మేము కూడా తప్పకుండా పార్టీ ఉండని రోజులు కేసీఆర్ గారికి మేము తోడు ఉంటాం. ఈ స్టేషన్ కన్పూర్ లో గతంలో టీఆర్ఎస్ జెండా ఎగిరింది, రేపు జరగబోయేది టీఆర్ఎస్ జెండా. ఏ నాయకునికి ఇచ్చిన పార్టీ ఎవరికి అభ్యర్థి ప్రకటించినా వారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకొని కేసీఆర్ గారికి కానుక ఇస్తామని తెలియజేస్తూ ఈ నియోజకవర్గాన్ని మన జనగామ ఎమ్మెల్యే గారు ఈ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. మన కార్యకర్తలకు ఏ భయం అవసరం లేదు. మనకు అన్ని అండదండగా జనగామ ఎమ్మెల్యే గారు మన స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యూన్సీ నివాసి కాబట్టి మనందరికి పేర్లు తెలుసు, మన కష్టాలు తెలుసు. కేసీఆర్ గా అందుబాటులో ఉంటాడు, మనకు మంచికి చెడ్డగా ఉంటాడు. మీరు ఎవ్వరు భయపడద్దు. ఆయనకు అయ్యే లేదు పోయేలేదు, కడియం తీరి ఏదో కేసులు పెడతాడు, ఇంకేదో చేస్తాడంటే అది వెనకట ఈ కేసులు పెట్టేది బెదిరించేది ఏం లేదు. ఆయన భయం వల్ల నా ఏజ్ 75 అయిపోయింది, నేను మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయను, నాకు చేత కాదు, నేను మంచిగా ఉన్నప్పుడే నా బిడ్డను ఏదో సీట్లో కూర్చోవాలని ఆశపడి ముందు బిడ్డను లీడర్ చేయాలని పోయింది తప్ప అట్లాంటి నాయకునికి గుణపాఠం చెప్పాలని స్టేషన్ కనుక నాయకులకు పేరున చేతులు జోడించి వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై తెలంగాణ.